జంట నగరాల వాసులు ఊరిబాట పట్టారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊళ్లకు తరలిపోతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలనన్ని రైళ్లు, బస్సులు లేకపోవడంతో సీట్ల కోసం సిగపట్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. రద్దీని అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ ముక్కుపిండి వేల రూపాయల ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్దకు వెళ్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి కిరణ్ మనకు ప్రత్యక్షంగా అందించే ప్రయత్నం చేస్తారు. రైట్ కిరణ్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంతూళ్లకు బయలుదేరాలని చూస్తున్నారు. కాకపోతే అందుబాటులో తగినన్ని బస్సులు, రైళ్లు లేక ఇక్కట్లు పడుతున్నారు. తాజా సమాచారం ఏంటి ఎంజీఎస్ బస్ స్టాండ్ వద్ద? హరీష, కొద్ది నిమిషాల క్రితం ఎన్నికల ప్రచారం ముగిసింది. మొదటి విడత ఇక ఓటర్లని ప్రసరణ చేసుకునేందుకు నాయకులు రెడీ అవుతుంటే ఇక సొంత ఊళ్ళకి వెళ్ళి ఓటు వినియోగించుకునేందుకు నగరవాసులంతా సిద్ధమవుతున్నారు. సొంత ఊళ్ళకి ప్రయాణం. ప్రస్తుతం అయితే మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో చూసుకోవచ్చు. ఆ కొద్ది గంటల నుంచి ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుతం అయితే మనం భద్రాచలం వెళ్ళే బస్ స్టేషన్ వద్ద ఇక్కడ చూసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా వెళ్తున్నారు. అయితే మొదటి విడతలో ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా మొదటి దశ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఒకరోజు ముందే ఇక్కడ చేరుకునేందుకు నగరవాసులంతా ముందుకెళ్తారు. ప్రస్తుతం అయితే ప్రతిసారి అంటే పండుగలతో పోల్చుకుంటే నగరంలోని బస్సు, రైలు స్టేషన్లు కూడా రద్దీగా కనిపిస్తాయి. కానీ ఈరోజు దానికంటే అత్యధిక రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచి హడావుడి కనిపిస్తుంది. కొద్ది గంటల నుంచి బాగా రష్ పెరిగింది. ఎంజీబీఎస్తో పాటు ఇటు జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. రేపు 48 గంటల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఒకరోజు ముందే స్వస్థలాలకు చేరుకునేందుకు నగరవాసులంతా పయనమవుతున్నారు. ఎక్కువగా హైదరాబాద్లో ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు కూడా ఎక్కువగా ఉంటారు. సుమారుగా 50% సంబంధించి ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారంతా కూడా ప్రాంతాలు వెళ్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెంచుకుంటే విజయవాడ నుంచి ఇటు రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా సగటు జీవులంతా కూడా ఇక్కడ ఆ జీవనం సాగిస్తుంటారు. ఆ బతుకు తెరువు కోసం వచ్చిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్ ఎంజీబీఎస్ చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి రాష్ట్ర నలుమూలతో కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా సర్వీసులు ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ నడుపుతుంది. కానీ ప్రస్తుతం అయితే ఆ పండుగ సమయంలో కూడా రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడుపుతామంటూ కూడా ఆర్టీసీ చెప్తుంది. కానీ ప్రతిసారి కూడా విఫలమవుతూ వస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనపడుతుంది. పెద్ద సంఖ్యలో కూడా ఓటు హక్కు వినియోగించేందుకు 2 తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ నగరంలో ఉండే నగరవాసులంతా వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే రద్దీకి తగ్గట్టు సర్వీసులు లేవంటూ కూడా నగరవాసులు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే యథావిధిగా హైదరాబాద్ నుంచి కూడా ఏపీ ప్రాంతానికి రోజు 300 పైగా బస్సులు నడుపుతున్నారు. వాటితో పాటు రద్దీ ఎక్కువగా ఉంటే వాటికి తోడుగా బస్ సర్వీసులు నడుపుతామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా తామైతే అదనంగా 300 నుంచి 500 బస్సులను అందుబాటులో ఉంచాము. రద్దీ పెరిగితే మాత్రము రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రతిసారి ఆ పండుగ వేళలో ఎలాంటి బస్ పాయింట్లు ఉంటాయి, అదేవిధంగా ఈసారి కూడా అలాంటి బస్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్తో పాటు ఇటు జేబీఎస్ బస్ స్టేషన్తో పాటు అటు ఎల్బీ నగర్లో కూడా ప్రధానంగా చెప్పుకుంటే ఎల్బీ నగర్, ఉప్పల్, అటు మియాపూర్, కుక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసులు నడుపుతామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే రద్దీ కనిపిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇంకా ప్రయాణికులంతా వేచుతున్నారు. ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తున్న ప్రస్తుతం మనతో ఇక్కడ కూర్చున్న వారంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారు. భయ్య, ఎక్కడికి పోతున్నారు? ఎంతసేపు? ఒడిశా పోయాలా? ఒడిశా పని చేసి వస్తుంది. పని అయిపోయింది. ఇప్పుడు బోర్డు చేసి వెళ్ళాలి. మాకు బస్సు లేవు. ఇప్పుడు బస్సు లేవు, ఏం లేవు మాకు. ఇప్పుడు వేయాలి. ఏం చెప్పాలి? ఆవిడ వెళ్తారు. ఆవిడ ఎవరు ఏం లేదు ఇప్పుడు. అందుకని ఏం చేయాలి? ఇక్కడ కొంతమంది అంటే వీళ్ళు ప్రస్తుతం అయితే ఒరిస్సా సంబంధించిన వారు, వారంతా ఛత్తీస్గఢ్ సంబంధించిన కూలీ పనులు ముగించుకొని వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించేందుకు సొంత ప్రాంతాలు వెళ్తున్నారు. కానీ ఆ గంటల తరబడి నుంచి తాము ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉంటున్నా కానీ తమ ప్రాంతానికి వెళ్ళే బస్సులు ఇంకా రాలేదని కూడా వాళ్ళని చెప్తున్నారు. పిల్ల పాపలతో అంతా కూడా ఉంటున్న ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళిన ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం అయితే కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక మహిళ ఉంది. మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, కహా జా రే? उड़ीसा। उड़ीसा। कब से वेट कर रहे हैं? कब से वेटिंग कर रहे इधर? क्या बोल रहे समझ में नहीं आता मेरे को। ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? नहीं आता।
ప్రస్తుతం చూసుకోవచ్చు చాలా మంది ఒరిస్సా ప్రాంతానికి సంబంధించబడు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతానికి సంబంధించిన వారు ఉంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ రద్దీ రాత్రికి మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా రేపు ఈ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెబుతున్నా కానీ ప్రయాణికులు మాత్రం తమకి సుదూర ప్రాంతం నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా కూడా తమ సొంత ప్రాంతాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ ప్రయాణికులు చెప్తున్నారు. హరీష. థ్యాంక్ యూ కిరణ్.